హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పట్టప్ మహేశ్వరి యూట్యూబ్ ఛానల్. ఈరోజు రంగోలీ కలర్స్ ఇంట్లో ఎలా చేసుకోవాలనని ఈ బ్లాగ్ అండి. బియ్యం అయితే తీసుకున్న కోపన్ బియ్యం అయితే నేను ఇవి తీసేసుకొని నేనైతే హాఫ్ కేజీ డబ్బా అయితే పెట్టుకొని ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ లెక్కన చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఉజాల కలర్ తీసుకొని బాగా కొద్దిగా వాటర్లో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. కలర్స్ ఏదైతే అవుతుందో పేపర్లో ఆరవేసుకోవాలి. తర్వాత రెడ్ కలర్ తీసుకున్న ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసినండి. అవైతే రెడ్ కలర్ తీసుకొని అతను చేసినానండి. ఆరెంజ్ ఒకటి చేసుకున్నాను. తర్వాత వచ్చేసేసి రెడ్ కలర్ ఒకటి చేసుకున్నాను. కుంకుమతో కూడా ఒకటి కలిపినానండి రెడ్ కలర్కి. అవి బ్లాక్లో ఫస్ట్ వ్యూలో కనిపిస్తే తర్వాత ఎల్లో కలర్ అండి. ఇంట్లో ఉంటుంది కదండి పసుపు తోటి లైట్ ఎల్లో కలర్ వేసి కలుపుకోవాలి. కలర్ షేడ్ అయినాక బాగా నీట్గా అనిపిస్తుందండి. తర్వాత ఫుడ్ కలర్లో గ్రీన్ కలర్ యాడ్ చేసుకొని మొత్తం ఇట్లా మనకి లైట్ కలర్ కావాలంటే లైట్గా, డార్క్ కావాలంటే డార్క్గా చేసుకోవాలి. నేనైతే ఇదైతే లైట్ పింక్ కలర్ చేస్తున్నానండి. దానికి బీట్రూట్ రసం అయితే తీసుకున్నాను. బీట్రూట్ రసం తీసుకొని లైట్ పింక్ కలర్ చేసి తర్వాత డార్క్ గ్రీన్ కలర్ అండి. డార్క్ గ్రీన్ కలర్ కొంచెం మనం ఎక్కువ కలర్ యాడ్ చేసుకుంటూ కొంచెం వాటర్ తడుపుకుంటూ గ్రీన్ కలర్ అయితే చేసుకున్నాను. ఉజాల వేసేసి స్కై బ్లూ కలర్ చేసుకోవచ్చండి. లైట్గా కలుపుకొని మనము దాన్ని అయితే బ్లూ కలర్ లెక్కన చేసుకోవచ్చు. నేనైతే ఇంట్లోనే చేసినానండి. ఇవైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. అలా ఆరబెట్టుకున్న మొత్తం జల్లెడ పెట్టుకొని ఒక 2 days ఆరబెట్టుకున్న తర్వాత మనమైతే జల్లెడ పట్టుకుని ఆ ఉండలు అనేవి కూడా ఉంటాయండి. అవైతే మిక్సీ పట్టుకోవచ్చు అండి. మిక్సీ పట్టుకుని దాంట్లో కలుపుకోవచ్చు. ఇదైతే నేను బీట్రూట్ రసం అయితే చేసినండి. కరెంట్ పోయింది, అందువల్ల నేనైతే రోట్లో దంచాను లైట్గా. ఇలా డార్క్ పింక్ అయితే చేసుకున్నాను. అవి మొత్తం ఎండిన తర్వాత బాగా నీట్గా వచ్చింది. మీరు చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.